కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. కానీ గులాబీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టడం లేదు. తాజాగా స్టేషన్ గన్పూర్ లో అధికార పార్టీ వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి తయారైంది. కేసీఆర్ కి తనను మించిన విధేయుడు లేడని రాజయ్య అన్నారు. ఆ వెంటనే తానెవ్వరి దగ్గర తల వంచేది లేదంటున్నారు కడియం శ్రీహరి. దీంతో గన్పూర్ వర్గపోరు గనా పార్టీలను మించిపోయింది. గన్పూర్ గులాబీ పార్టీలో డైలాగ్ వార్. కేసీఆర్ పై విధేయతను చాటుకున్న రాజయ్య, తాను ఎవరి దగ్గర తలవంచలేదన్న కడియం, పోటాపోటీగా మాటల తూటాలు, అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతల తీరు, గులాబీ బాస్ ఆన్సర్ కోసం క్యాడర్ వెయిటింగ్. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ కారు పార్టీలో ఎప్పుడూ సీట్ ఫైట్ హాట్ గానే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ ఇద్దరు నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఆధిపత్యం చాటుకునేందుకు ఒకరికి మించి ఒకరు హాట్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే శ్రమిస్తున్న ఆ ఇద్దరు నేతలు మాటల సమరంలో ఎక్కడా తగ్గడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎక్కడికి వెళ్లినా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని రీసెంట్ గా దర్శించుకున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తనను మించిన వీర విధేయుడు కేసీఆర్ కు ఇంకా ఎవరూ లేరంటూ ఎమ్మెల్యే మాట్లాడారు. ఏ రకంగా చూసినా టికెట్ తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. టికెట్ తనదే, గెలుపు తనదే అంటూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉండేవి కాకుండా ఇప్పటికే ప్రకటించిండు. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే కాదు, తెలంగాణ మొత్తంలో వీర విధేయుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య. అందరికంటే మోస్ట్ సాక్రిఫైస్ పర్సన్ ఇన్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య. విద్యాధికుడు ఎవడంటే డాక్టర్ రాజయ్య. కులపరంగా చూస్తే తెలంగాణ మొత్తంలో అతిపెద్ద కులం మాదిగ కులం 12%. దానికి ముఖ్య నాయకుడుగా నేను ఆ రకంగా ఏ రకంగా చూసినా రేపు కేసీఆర్ గారు ఎటు నుంచి లెక్క పెట్టినా మొదటి వరుసలో నేనే ఉంటా. టికెట్ నాదే, గెలుపు నాదే. రాజయ్య మాట అలా ఉంటే ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తలవంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ఆర్జించుకోవడం కాదని, నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పు చేసినోడే తల వంచుతాడని వ్యాఖ్యలు చేశారు. భిక్ష వెతుకోవడం సిక్కులకు సిగ్గుతో కూడుకున్న పని చేయరా పని. మనం కూడా ఆ రకంగా ఆ స్థాయికి ఆ ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోవాలి. బహుశా మీరందరూ చూస్తుంటారు, కడియం శ్రీహరి ఎప్పుడైనా ఎవరికి తల వంచి పాదాభివందనం చేసిన సంఘటన చూసినా ఇట్లనే ఉంటాడు, నిటారుగా పొంగే సమస్య లేదు. రాజకీయాలు చేసిన రోజులు చేస్తామంతే, బట్ నిటారుగా ఉంటాం, తప్పు చేయం. అట్లా నిటారుగా ఉండడం నేర్చుకోవాలి. తప్పు చేయొద్దు, ఎక్కడ కూడా ఎవరికి తల వంచవద్దు. ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆత్మాభిమానంతోనే రాజకీయాలు చేయాలి. తప్పులు చేసినోడు తల వంచుకుంటాడు, అయ్యా అయ్యా అని ఉరుకుతా అంటాడు. ఉరకవలసిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు.
ఆ రకమైన పనులు మాత్రమే చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఎవరి దగ్గరికి అయ్యాయి అని పోకండి, అవసరం లేదు. మీరు చేసుకోగలుగుతారు, ఏది ఉన్నప్పుడు మీరు చేసుకోగలుగుతారు, అది మీకు సాధ్యమవుతుంది. ఇవాళ అయితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. పరోక్షంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై వ్యాఖ్యలు చేశారని గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతుంది. స్టేషన్ గన్పూర్ అధికార పార్టీ నేతల అంతర్గత పోరు టీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో అధిష్టానం ఎలా స్పందిస్తుందా అని కారు పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తుంది.